కడప జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యోగి వేమన యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ఈ నెల 2న ఎరుముకపల్లిలోని సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని వెంకయ్య సందర్శించనున్నారు. తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసిన బ్రౌన్తో పాటు ఆయన ఆశయాలను కొనసాగించిన జానుమతి హనుమ శాస్త్రి శత జయంతి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించబోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కొనసాగబోతా ఉంది. మొదటగా ఇవాళ ఆయన ఏదైతే సిపి బ్రౌన్ గ్రంథాలయానికి సంబంధించి నిర్మాణకర్త ఉన్నారో జానుమతి హనుమ శాస్త్రి శత జయంతి వేడుకలకు హాజరు కాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3:30 కడప నగరానికి చేరుకోనున్నారు. ఇక్కడ నుండి నేరుగా అటు వైవి యూనివర్సిటీలో తెలుగు భాషకు సంబంధించినటువంటి అవగాహన సదస్సు కార్యక్రమంలో విద్యార్థులతో కలయిక కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అక్కడ నుండి నేరుగా కడప నగరానికి చేరుకొని నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ ఏదైతే రాష్ట్ర అతిథి గృహం ఉందో అక్కడికి చేరుకొని ఉన్నారు. ఇక్కడే ఇవాళ రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం 10:30 గంటలకు కడప నగరంలో ఉన్నటువంటి వెరుముకపల్లిలో సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించనున్నారు. ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కొనసాగబోతా ఉన్నాయి. ఏదైతే తెలుగు భాషకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో తాళపక్క గ్రంథాలను కావచ్చు, అటు తార్లపాకలో రచించినటువంటి పలు రకాలైనటువంటి పురాతన అంశాలకు సంబంధించినటువంటి లైబ్రరీగా పొందుపరిచినటువంటి సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇక్కడ అవన్నీ కూడా పరిశీలిస్తారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. జానుమతి హనుమ శాస్త్రి తెలుగు భాషకు సంబంధించి ఏదైతే ఇప్పటిదాకా కృషి చేసి ఆయన కాలం చెందారో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలను కూడా ప్రారంభించబోతా ఉన్నట్టు కూడా ఇటు జిల్లా అధికార వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు అటు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నారు. వెంకయ్య నాయుడు పర్యటనను పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు అటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు కవులు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నట్లుగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో యూసుఫ్ 6 టీవీ న్యూస్ కడప జిల్లా నుండి.